14 సంవత్సరాలు చేశాడండి. అనుభవం ఏం చేశాడు? నేను అది కట్టాను ఇది కట్టాడు. మరి ఏపీని ఏం కట్టాడు? మరి ఆయన ఏం కట్టాడు? కనీసం కరోనా టైంలో ఆ బాబు ఏపీలో ఉన్నాడండి. ఏపీలో ఉన్నాడా? వాళ్ళ కుటుంబం కానీ ఏపీలో ఎవరైనా ఉన్నారా? జగన్ గారి ఇంటింటికి వాలంటీర్లు పంపించి డబ్బులు ఇచ్చి వాళ్ళు మొత్తం ఎక్కడెక్కడ ఏమైనా ఫీవర్ వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చిన వాలంటీర్లు వచ్చేసి ఎమ్మడి క్వారంటైన్ పంపించడం అట్ట చేసేవాడు ఏ రాష్ట్రంలో చేశారండి? ఈ రాష్ట్రం తప్పితే ఇవాళ వచ్చి నేను అది చేశాను, నేను సింగపూర్ కడతాను. కరోనా టైంలో అది ఆర్థిక పరిస్థితి ఎట్లుందండి? అప్పుడు అసలు మనిషి బయటకు వస్తే బతుకుతాడు చచ్చిపోతాడు అన్నట్టుగా ఉంది. మరి ఆ రోజు రాని వాళ్ళు ఇవాళ వచ్చేసి మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఎట్టమటికి న్యాయం. జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని అయ్యా మా అమ్మకు పెన్షన్ రాలేదు, అది రాలేదు, ఇది వాళ్ళని అడుక్కోవాలి. ఇప్పుడు దేనికి అవసరం మేడం? ఇప్పుడు ఒక పథకం విడుదల అవుతుంది 10 రోజులు అనగానే ఇంటికి వచ్చి వాలంటీర్ వచ్చేసి మీకు చెప్తాడు కదా, అమ్మ పలానా పథకం వచ్చింది మీకు ఎలిజిబుల్ అవుతారు అని వాలంటీర్ వచ్చి చదువుతున్నాడు. వాళ్ళే అప్లై చేసి పలానా సంతకం పెట్టండి అమ్మా అని వాళ్ళే చెప్తున్నారు. ఇంకంతే, ఇంకేం కావాలి? మా లాంటి వాళ్ళు సామాన్యుడికి వైసీపీ గవర్నమెంట్ సామాన్యుడు ఏంటంటే, మా అమ్మగారికి మా నాన్న చనిపోయి 1999లో చనిపోయాడు. అప్పటి నుంచి ఇప్పుడు మా అమ్మ విడో పెన్షన్ రాలా, పెట్టావు ఎన్నోసార్లు పెట్టావు, అదేమి రాలా, రెస్పాన్స్ లేదు. మా నాన్న ఒక సంస్థలో వంట మాస్టర్ చనిపోయాడు, స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా మా అమ్మ ఇడో పెన్షన్ లేకుండా లేదు. వైసీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన 3 నెలలకి మా అమ్మ విడో పెన్షన్ వచ్చింది. లేదు మా అమ్మగారికి లేదు. మళ్ళీ చూడండి మరి ఎంత స్వార్థం. విడో పెన్షన్ ఏది అంత అందరితో పాటు విడో పెన్షన్ కూడా అరుగు లేకుండా చేసి పడేది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ రాగానే వాళ్ళే వచ్చి వాలంటీర్లు వచ్చి అమ్మ నువ్వు పెన్షన్ పెట్టుకోమనగానే 3 నెలల్లో వచ్చేసిందండి, శాంక్షన్ అయింది. ఉండా పీకేస్తాడు, దాంట్లో సగం లేపేస్తాడు, ఏమిస్తాడు? అవన్నీ జరిగే మాటలు కానీ బాబు గారు మాట్లాడినామంటే ఇంక ఖాళీ. అది ఆ పెద్దోళ్ళు వీడియో పెన్షన్లు వికలాంగులు వాళ్ళు బాధపడతాను తప్పితే వేరేది ఏం ఉండదు. అవన్నీ బురిడి మాట. జగన్ గారు ఒక మాట చెప్పాడు, పెన్షన్ ఇలా పెంచుకుంటూ వస్తానని. అలా పెంచుకుంటూ వచ్చి 3000 లాగా తీసుకొచ్చాడు. బాబు గారు ఏం చేశాడు? ఏం చేయలేదండి. మేనిఫెస్టో ఇచ్చాడు. కనీసం అది కనపడుతుందా? కనీసం యూట్యూబ్ లో కొట్టినా కూడా మేనిఫెస్టో వచ్చిందిగా. ఒక్కడ కూడా చేయను కూడా మేనిఫెస్టో కాని రాలా. ఇంకెవరు నమ్ముతారండి? సామాన్యుడు మటుకు అసలు నమ్మే పరిస్థితే లేదు. మా ఇంట్లోనే మా అమ్మాయికి అమ్మఒడి వచ్చింది, మా అమ్మగారి పెన్షన్ విడో పెన్షన్ వచ్చింది, 45 సంవత్సరాల డబ్బులు వచ్చినాయి. ఆ గవర్నమెంట్ లో అసలు మేము ఎవరు తిరగాలన్నా కూడా మాకు తెలియదు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళవసరం వాలంటీర్లు వస్తున్నారు. ఏ పథకం కావాలంటే ఆ పథకానికి అప్లికేషన్ పెట్టుకోండి అని. బాబు గారు మాటలే అట్టుంటే ఇప్పుడు అప్పుడైనా మాట చూడండి, ఇప్పుడు అనే మాట చూడండి, తేడా కనపడుతుందిగా. అంటే వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు అని బాగా వచ్చింది కాబట్టి మళ్ళీ నేను 10,000 ఇస్తాను. అంతకుముందు ఏమన్నాడు, గోతాల సంచులు మోసేవాళ్ళు కూలీలు ఎవరు లేని టైంలో ఆడవాళ్ళని డిస్టర్బ్ చేస్తా ఉంటాడు అని అన్నాడు. వాలంటీర్లు 10,000 రూపాయలు చేస్తాను, పర్మనెంట్ చేస్తాను అని అన్నాడు. అక్కడే అర్థం అవ్వలేదండి. అన్నాడు సీనియర్ అంటున్నాడు కదా, అక్కడే వాలంటీర్లు పనితనం అర్థం కాల. అది పని చేసే వాళ్ళకి ఇలా ఉండేది, పని చేయని వాళ్ళకి అలా ఉండేది. భయం. వాళ్ళ నాన్నగారు కూడా ఏంది అందుబాటులో ఉంటాడు, ఎన్ని టైం ఫోన్ చేసినా కూడా ఏమన్నా రెస్పాన్స్ అన్నిటికీ అవుతాడు. ఎవరన్నా హెల్ప్ కావాలన్నా కూడా చేస్తాడు వాళ్ళ నాన్న.